ఈ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నావు. ఎన్నో ఘనమైన కార్యాలు మా మధ్య జరిగించున్నారు. సహాయం అనుగ్రహించారు. మీ హస్తం తోడుగా లేకపోతే మేము అన్ని కార్యాలు చేయలేము నాయన. నువ్వు మాకు మీ సన్నిధి కాంతి, మీ హస్తము తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపయే మాకు ఆధారం. అటు కృప మాకు ఎన్నడూ దూరం చేయక మీ చెంతనే మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా, బలహీనాలను నిలబెట్టి వాడుకోండి. నా కొరకు ప్రార్థించిన సంఘం అంతటికి దేవాదాన్ని వారికి మేలు చేయని వారి కుటుంబాల్లో క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వమని, వాక్యము మీ అధ్యక్షతన మీ ఆధీనంలో స్వాధీనంలో నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వారము దేవుని వర్తమానం మనం వినబోతున్నాం. దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే, మన జీవితాల్లో ఉంటే ఎన్నో 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 మేలును మనం చూస్తాం. కాబట్టి మన ప్రార్థనలో ఒక అంశాన్ని చేర్చుకోవాలి. ఏమని అంటే, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. ఏం ప్రార్థన? దేవా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు. 118వ కీర్తన 118వ కీర్తన 15వ వచనం మీ అందరికీ తెలిసిన వాక్యమే. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడును. యెహోవా దక్షిణ హస్తము. చాలు చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుల గుడారము. ఎవరిది నీతిమంతుల గుడారము? గుడారం అనగా నివసించే చోటు, ఇల్లు. మీ అందరికీ ఇల్లు ఉన్నాయా? ఉన్నాయి. మీది నీతిమంతుల గుడారమేనా? అది ప్రశ్న. అంటే నీతిమంతుల గుడారము అంటే ఏమై ఉండాలి? అందులో నివసించే వాళ్ళు నీతిమంతులు అయి ఉండాలి, అంతేనా? సరే, బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒకడు లేడు, ఏ ఒక్కరు లేరు అని చెప్తుంది. అయితే మరి నీతిమంతుల గుడారం ఎవరిది కదా? నీతిమంతుల గుడారం ఎవరిది? నీతిమంతుల గుడారమా? నాదా నీతిమంతుల గుడారం? ఎవరిది? ఏ ఇంటిలో నుంచి అయితే రక్షకుడి గురించిన రక్షణ సునాదాలు, ఉత్సాహ సునాదాలు, దేవుణ్ణి కలిగి ఉన్నందుకు సంతోషముతో పాటలు ఏ ఇంట్లో నుంచి అయితే వస్తాయో, ఆ నీతిమంతుల గురించి, ఆ రక్షకుడి గురించి, ఆ సృష్టికర్త గురించి, నిన్ను ఆదుకుని నీ దైవం గురించి, నీ గుడారానికి కాపలా ఉండే ఆ దైవం గురించి ఏ ఇంటిలో నుంచి అయితే గాన ప్రతిగానాలు వినిపిస్తాయో వారి ఇల్లు నీతిమంతుని గుడారంగా దేవుడు చెప్తా ఉన్నాడు. అటు ఎట్లయింది అసలు? ఆయన నీతిమంతుడు. ఎవరు? దేవుడే నీతిమంతుడు. వింటున్న వారే మాత్రమే దేవుని స్తోత్రం చెప్పండి. అది వెళ్ళిన స్తోత్రం చెప్పలేదు. కృష్ణ వినాలి. నీతిమంతుడు ఆయన. నీతిమంతుని గుడారం మందట్లయింది. ఆయన అంటున్నాడు ఏమనంటే, మీరు నాకు పిల్లలు, మీరు నాకు పిల్లలు. దేవుని తండ్రి అని సంబోధిస్తున్నారు. అంటే మీ తండ్రి నీతిమంతుడు. నీతిమంతుని బిడ్డవు నువ్వు నీతిగా జీవిస్తున్నావో లేదో తర్వాత సంగతి, కానీ ఆయన మాత్రం ఒక బిరుదు ఇచ్చాడు. నువ్వు నీతిమంతుడు. బిరుదును నిలబెట్టుకోవాల్సిన ప్రక్రియ ఎవరు చేయాలి? నేను. ఆయన నీతిమంతుడు. అర్థమవుతుందా? ఆయన నీతిమంతుడు. ఆయనను సేవిస్తున్నందుకు నాకు బిరుదు ఇచ్చాడు. ఏమని? నువ్వు నా బిడ్డవమ్మా, నేను నీతిమంతుడిని, నా బిడ్డవు నువ్వు నీతిమంతురాలి అంటే ఉన్నాడు. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రక్రియ ఎవరు చేయాలి?
మనది నీతిమంతుని ఇల్లా కాదా అని దేవుడు చూడాలి అంటే ఆయన ఒక క్రైటీరియా పెట్టుకున్నాడు. ఏ ఇంటిలో నుంచి అయితే ఆ నీతిమంతుని గురించి ఆయనను కలిగి ఉన్నందుకు ఉసూరుమంటూ కాకుండా ఉత్సాహంగా ఎవరైతే పాటలు వినిపిస్తాయో, అంటే టేప్ రికార్డులో కాదండి, ఇప్పుడు ఏవొచ్చాయి, అది ఏంటది, హోమ్ థియేటర్ కానీ పెట్టామంటే ఇంకా పక్క వాళ్ళు నిద్రపోకూడదు, అట్లాంటి సౌండ్ వచ్చేస్తుంది కదా. అవేవో యంత్రాలు పాడతా కాదండి, నీ నోటి నుంచి వస్తే, నీ ఇంటిలో నుంచి, నీ నోటిలో నుంచి, నీ హృదయంలో నుంచి ఉత్సాహ సునాదం అన్నాడు, సంతోషముతో పాట. అర్థమైందా? సంతోషముతో పాట వినిపిస్తే ఏ ఇంటిలో నుంచి వినబడుతుందో ఆ ఇల్లు నీతిమంతుని గుడారం అని పేరు తెలుస్తుంది. అదే ఎంత సింపుల్ భాగ్యం చూడండి. నిజమే, ఇది సింపుల్ భాగ్యమేనా? ఆయన గురించి ఆయన కలిగి ఉన్నందుకు, ఆయన నీకు దేవుడిగా ఉన్నందుకు నువ్వు సంతోషించి ఆయనకు ఉత్సాహంతో పాటలు పాడుతూ ఉంటే ఏ ఇంటిలోంచి వినిపిస్తాయో అనంట. నీ ఇంటిలో నుంచి బయటకు ఏం వినిపిస్తున్నాయి? నీ నోట నుంచి ఒక పాట రోజు వినిపిస్తుందా? నీ ఇంటిలో నుంచి కుటుంబ ఆరాధన వినిపిస్తుందా? అలా వినిపిస్తే కనుక నీది నీతిమంతుని గుడారం అంటే దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. పరలోకంలో ఒక గొప్ప ఏర్పాటు ఉంది. ఏంటది? ఆయన సింహాసనం దగ్గర చూస్తున్నారా? ఆయన సింహాసనం దగ్గర 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దల చేతుల్లో బంగారు పళ్ళాలు ఉన్నాయి. ఆ బంగారు పళ్ళాల్లో ఏం కలెక్ట్ చేస్తున్నారు అని అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. చూసావా? ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధుడు ఒక్కడు లేడు. మానవాళిలో నీతిమంతులు పరిశుద్ధులు లేరే. మరి ఎలా అయ్యాం మనం పరిశుద్ధులు? ఎలా అయ్యాం నీతిమంతులు? ఎలా అయింది మన పరిశుద్ధులు? ప్రార్థన అయింది. ఎలా అయింది? ఆ పరిశుద్ధుని, ఆ నీతిమంతుడిని నువ్వు తండ్రిగా కలిగి ఉన్నందుకు దేవుని స్తోత్రం. నీకు నాకు ఇచ్చిన భాగ్యం అది. అయితే ఆ ఇంటిలో నుంచి, ఏ ఇంటిలో నుంచి అయితే వినబడుతున్నాయో ఆ ఇంటిలోనికి యెహోవా యొక్క కుడి హస్తం వస్తుందటండి. దేవుని స్తోత్రం. ఏ హస్తం వస్తుందటండి? దేవుని స్తోత్రం. యెహోవా యొక్క దక్షిణ హస్తం వస్తుందట. ఇప్పటికీ చాలా ఇళ్లలో కుటుంబ ఆరాధనలు లేవు. ఒక్కసారి చెయ్యెత్తమంటే వద్దు, కానీ మీ మనసులో చెప్పండి, మీ ఇళ్లలో కుటుంబ ఆరాధనలు ఎన్ని ఇళ్లలో ఉన్నాయి? ఉదయకాల ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది? సాయంకాల ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది? ఆయనకు ఒక పాట పాడి ఒక వాక్యం చదివి పడుకునే వాళ్ళు ఎంతమంది? ఏ ఇంటిలోంచి వినబడుతున్నాయో ఆ ఇంటిలోనికి ఏమొస్తుందంటండి? దేవుని యొక్క చెప్పండి, దక్షిణ హస్తం. దేవుని స్తోత్రం. ఇంకో మాట అన్నాడు ఆయన, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటే వారి మధ్యకు నేను. ఆ మాట మనకు కంటతో వచ్చేసింది, కానీ దాని యొక్క లోతు తెలియలేదు. దేవుడు అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుని, ఆయన నామంలో కూడుకుని ఏం చేయాలి? ప్రార్థన చేస్తే వారి మధ్యకి ఎవరు వస్తారంటండి? ఎవరు వస్తారు చెప్పాలి? అందరు రెస్పాండ్ అవ్వండి. ఎవరు వస్తారు? ఎక్కడికి వస్తాడు? ప్రార్థన చేసేవారి మధ్యకి. అంటే మీ ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, 2-3 ఉన్నారనుకున్నా, మీ మధ్యకి ఎవరు వస్తారు? అసలు దేవుడు వచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం అనేది తెలుసా నీకు? గృహ ప్రార్థన అనేది. ఈరోజు చాలామంది ఇళ్లలో గృహ ప్రార్థన నిర్లక్ష్యం. వినాలమ్మా, పిల్లలు ఎలాగో అలాగే ఉంటారు, వినాలి. గృహ ప్రార్థన అనేది నిర్లక్ష్యం. గృహ ప్రార్థన కొంతమంది ఇళ్లలో
వారి మానసిక ఉల్లాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనసు సంతోషంగా ఉందనుకోండి, కుటుంబంలో ఏ గొడవలు లేవనుకోండి, తెచ్చేయండి వచ్చేయండి. ఏంటి తెచ్చేయాలి? బైబిల్ వచ్చేయండి కూర్చోడానికి, అందరూ కలిసి ప్రార్థన చేసేసుకుందాం. ఏమన్నా తేడా వచ్చి గొడవగానే అయ్యిందా? మరి ప్రార్థన చేసుకుందాం అని అల్లలో ఎవరైనా ఒకరు సాహసించి అడిగారనుకోండి, ప్రార్థన లేదు ఏమీ లేదు ఇప్పటి వరకు గొడవ. ఎసరా దేనికి? ప్రార్థనకి. అసలు ప్రార్థన అనేది ఏమిటి? దేవుడు మన ఇంటిలోనికి వచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. దేవుని హస్తం మన మధ్యకి వచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎంత గుడ్డిగా ముందు గొడవట్టేసుకుని దాన్ని రిఫ్యూజ్ చేసేసుకుంటామో తెలుసా? మళ్ళీ రేపొద్దున మీరిద్దరు కలిసి ఉండమంటారా అంటే ఉండరు. అదే ఇంట్లో ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. అర్థమైందా? ఈసారి గొడవ వచ్చిన వాళ్ళ ఇళ్లలో ప్రార్థన మానేస్తే కనుక గబగబా బట్టలు అన్నీ సపరేట్ చేసేసుకొని వెంటనే వేరైపోండి. ప్రార్థన ఎప్పుడైతే మానేరో ఇంకా మీరు కలిసి ఉండడానికి వీల్లేదు. అలాంటి రూల్ పెడితే దేవుడు ఒక్క కుటుంబమనేవారు కదా. అంటే చూసావా, ఏదైనా మానుతానేమో కానీ ప్రార్థన మానను అనే నిశ్చయత ఉన్న గృహాలు చాలా తక్కువ. అపవాది నిన్ను ఎక్కడ లొంగ తీసేస్తాడంటే అక్కడ లొంగ తీసేస్తున్నాడు. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే దేవుడు మన ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ మన మధ్యకి వచ్చేస్తుందంట. దేవుని స్తోత్రం. ఆయన హస్తం మన మధ్యకి వచ్చేస్తుందంట. దేవుని స్తోత్రం. ఏదైతే నీకు అసాధ్యం అనుకుంటున్నావో, ఏదైతే మారదు, జరగదు, కాదు, కూడదు అంటున్నావో అటువంటి కార్యాలను దేవుడు వచ్చి సాధ్యం చేస్తాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుని గుడారంలో నుంచి రక్షణ గురించి సంగీత సమాధాలు వినబడితే యెహోవా యొక్క దక్షిణ హస్తము వచ్చి సాహస కార్యాన్ని చేస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మయ్యా, 8:30 అయిపోతుంది. ఇంకోటి ఉంది కదా, గృహప్రార్థన. వెంటనే బాబు పాట పాడేసి వాక్యం చదివేంటి పదండి, తొందరగా ఏదో తీసి పడుకుందాం. ఇలాంటి డైలాగులు ఎవరింట్లో వస్తే ప్రార్థన మానేది ఎందుకు వచ్చింది? తింటారు బాబు పాటల పుస్తకం తిని బాబు శరణం పాడు చాలు. వాటికి సతీష్ ఓ శరణం పాడు, నువ్వు వచ్చిన ముక్క వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేసే అయిపోయింది. భారంగా కాదు, ఉత్సాహంగా ఎవరైతే ఆయన గురించి పాడతారో, ఆయన గురించి స్మరిస్తారో, ఆయన గురించి స్తుతిస్తారో, నాయనా నువ్వు వచ్చే ప్రక్రియ ఇది, నువ్వు మా మధ్యకి వచ్చి అని ప్రార్థిస్తారో, దేవుని యొక్క దక్షిణ హస్తం వచ్చి నీ జీవితంలో జరగని కార్యం జరిగించి తీరుతుందంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తము, ఆయన హస్తము, ఆయన హస్తం నీకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన హస్తం మనకు కావాలి. మన జీవితంలో ఆయన హస్తం తోడుండాలి. ఆయన హస్తం ఎన్ని సాహస కార్యాలు చేస్తుంది, ఎలాంటి కార్యాలు చేస్తుందో చూద్దామా. ఆయన హస్తం నీకు నాకు కావాలి. ఒకసారి నేను దేవుడిని ఎలా ప్రశ్నించాను, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానంటున్నా ప్రభువా, మరి 2 లేకపోతే నువ్వు రావా? 2 లేకపోతే నువ్వు రావా? ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను కదా, నా కుటుంబం చాలా ఒడిదుడుకుల్లో ఒంటరిగా ప్రయాణించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, పిల్లలు చిన్నపిల్లలు ఎక్కువగా ఒక్కదాన్నే ప్రార్థన చేసేదాన్ని. ఆయన బయటికి వెళ్ళేవారు. 2-3 ఉంటేనే నువ్వు వస్తావా, లేకపోతే నేను ఒక్కదాన్ని ఉంటే నువ్వు రావా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు అయ్యావు, నీలో ఉన్న నా ఆత్మ ఏది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమాధానాలు ఆయన ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే కనుక ఆయన సమాధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఒక్కదాన్ని ఎందుకు అయ్యావు, నీలో ఉన్న నా ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒంటరిగా ఉన్నా, 2గా ఉన్నా,
ఆయన ఆత్మ మన మధ్యకి వచ్చే ప్రక్రియ ఏంటో తెలుసా? ప్రార్థన. దేవుని స్తోత్రం. గృహ ప్రార్థన. మీరిద్దరే ఉన్న, చంటి పిల్లడున్నా మీరిద్దరూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని ఆత్మ మీ మధ్యకి వచ్చేస్తారు. నీ బిడ్డడు సహకరించకపోయినా నీ కుమార్తెను పెట్టుకుని మీ ఇద్దరే కుటుంబం ప్రార్థన చేయాలి. మీ కుటుంబం అదే. మగ పిల్లలందరూ ఇంటికి చేరలేదు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వే కుటుంబ ప్రార్థన చేయాలి. దేవుడు వచ్చే ప్రక్రియ. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నెహమ్యా అనే భక్తుడు దేవుని మందిరాన్ని కట్టిద్దామని అనుకుని ఆయన ఒక మాట చెప్తూ ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం, నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒకటి తీయండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఒకటి తీయండి. ఎజ్రా, నెహమ్యా రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆ రెండు ఎక్కడ ఉంటాయంటే బైబిల్లో ఉంటాయి, పాత నిబంధన గ్రంథాల్లో ఉంటాయి. నెహమ్యా 2:8. పట్టణ ప్రాకారమునకు అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది. అది మీరేం విన్నారు? దేవుని కరుణా హస్తము విన్నారా? నెహమ్యా అంటున్నాడు, నేను రాజుగారిని మనవి చేసుకున్నాను, ఆలయం కట్టడానికి కొన్ని దూలాలు అవి అడిగాడు అనమాట. చెట్లు అడిగాడు, ఇస్తానన్నారు. నెహమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథము సూపర్ గ్రంథాలండి, చదవాలి. అర్థం కానట్టుంటే ఎప్పుడైనా దేవుని చిత్తమైతే వచనం వెంబడి వచనం చెప్తున్నాను. నెహమ్యా ఒక బానిసగా ఉండి ఆ దేశంలో, అయ్యా మా యెరూషలేము కాలిపోయిందట, నేను ఆ యెరూషలేమును బాగు చేయడానికి వెళ్తానండి అని ఏ దేశంలో అయితే బానిసగా వెళ్ళాడో ఆ రాజులు అడుగుతున్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఏ దేశంలో అయితే బానిసగా ఉన్నాడో ఆ దేశంలో రాజులు అడుగుతున్నాడు, అయ్యా మా యెరూషలేము కోట గుమ్మములు కాలిపోయాయంట, మేము వెళ్ళి దాన్ని బాగు చేసుకుంటామండి అని అంటే ఆయన సరే వెళ్ళండి, మేము కావలసిన మానులు ఇస్తాము, కావలసిన వృక్షాలు ఇస్తాము అన్నాడంట. అన్నందుకు నెహమ్యా ఏమని అంటున్నాడు తెలుసా? నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుని స్తోత్రం. ఒక మాట విను. నెహమ్యా ఉద్యోగం ఏంటో తెలుసా? అక్కడ రాజుగారికి మంచినీళ్ళు అందిస్తూ ఉంటాడు. మంచినీళ్ళు అయ్యా అనగానే నెహమ్యా వెళ్ళి మంచినీళ్ళు ఇస్తాడు. రాజుగారికి దగ్గరగా ఉండేవాడే కానీ ఆ రాజ్యంలో వాడు కాదు. నెబుకద్నెజరు కాలంలో వీళ్ళందరినీ చెరగొని ఈ రాజ్యానికి తీసుకొచ్చేసారు. ఇక్కడ ఒక కూలివాడు అంతే. రాజు దగ్గరికి వెళ్ళాయా, మా ఊరు వెళ్తానండి, యెరూషలేము కట్టుకుంటానండి, మా దేవుని హస్తం కట్టుకుంటాం, మా దేవుని ఆలయం కట్టుకుంటామండి అని అంటే రాజుగారు నువ్వు అన్నారంటండి. అన్నందుకు ఆయన ఏం సాక్ష్యం చెప్తున్నాడు వినండి. ఆ అమ్మాయిని చూడొద్దు మీరు, వాక్యమే వినండి. ఆయన ఏమని సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? నేను ఒక బానిసని, కానీ ఏ రాజు చేతి కింద ఉన్నానో ఆ రాజు నా దేవుని ఆలయం కట్టుకోవడానికి అన్నాడా అంటే ఇదంతా ఎవరు చేసిన కార్యమో తెలుసా? నా దేవుని కరుణాహస్తము చేసిన కార్యము అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా మన కార్యాలు, మన మాట ఎవరైనా అంటే, ఎవరైనా ఒప్పుకుంటే దేవునికి కృతజ్ఞత ఇలా చెల్లించామా? మనం ఎన్నో వ్యాపారాలు చేస్తాం, ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో ఉద్యోగాలు చేస్తాం, ఎంతోమందిని కలుస్తాం, ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది అవసరాలు ఉన్నాయి మనకి, ఎన్నో అవసరాలకి ఎవరెవరి దగ్గరికి వెళ్తూ ఉంటాం.
వాళ్ళు ఎన్నో విధాలుగా సహాయపడేటట్లు దేవుడు చేశాడు. వాళ్ళు అలా ఊపట్టడానికి, వాళ్ళు ఆ పనికి సహకరించడానికి, వాళ్ళు అలా సహకరించడానికి, వాళ్ళు అలా కార్యం చేయడానికి, వాళ్ళు అలా ఎదురొచ్చి మనకి సహాయం అందించడానికి దేవుని యొక్క కరుణా హస్తం మనకు తోడుగా ఉండాలంటండి. నెహెమ్యా అంటున్నాడు, మన జీవితంలో చాలా విషయాలకు మన కృతజ్ఞత చెల్లించాం తెలుసా, చాలా విషయాలకు చెల్లించాం. ఇప్పుడు రోజులు ఎలాగున్నాయి తెలుసా, రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి చేరితే కృతజ్ఞత చెల్లించాల్సిందే, దేవుని స్తోత్రం. అలాంటి రోజుల్లో ఉన్నాం, అవునా? నెహెమ్యా అంటున్నాడు, ఆయన కరుణాహస్తము కొలది రాజు నా మాట ఆలకించండి, లేకపోతే నా మాట ఎవరు ఆలకించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన మాట ఆలకించకపోతే నువ్వు ఆలకించకపోతే పోయే, నువ్వైనా మాకెవరు లేరనుకుంటున్నావా అనే స్థితిలో మనం ఉన్నాం. కానీ నెహెమ్యా అంటున్నాడు, నేను ఒక బానిసని, నా మాట ఆలకించాలని ఎక్కడ లెక్కలేదు, కానీ రాజు నా మాట ఆలకించాడు. ఇది నా గొప్పతనం కాదు, అది నేనైతే ఏం చెప్తాను, నువ్వైతే ఏం చెప్తావు. నేను రోజు ఆయనకి మంచిళ్ళు అందిస్తాను, చాలా దగ్గరకు ఉంటుంది కదా, నాకు ఆయనకి ఇంటిమసీ ఎక్కువ. ఏం మసి బాబు, ఈ మసిని ఏం పని చేయవు. దేవుని యొక్క కరుణాహస్తం తోడు ఉండాలి. నీ మాట ఎవరైనా వినాలంటే, దేవుని స్తోత్రం. నిన్ను అంగీకరించాలంటే, నీ ఐడియా తీసుకోవాలంటే, నీ ఉపాయాన్ని పాటించాలంటే, నిన్ను అంగీకరించి నీ దగ్గరకు వచ్చి సహకరించాలంటే, మన కార్యం జరగాలంటే, మన జీవితంలో ఆయన కృప తెరవబడాలంటే, ఆయన యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉండాలంటే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన హస్తం కావాలంటావా వద్దంటవా? కావాలి. నెహెమ్యా పొంగిపోతున్నాడు, యువతలకు వచ్చి పొంగిపోతున్నాడు. రాజుగారు అనేశారు. ఎలా ఊరుకుంటారు? ఆ ఊరు వెళ్ళడానికి ఎలా, యెరూషలేము వెళ్ళడానికి ఎలా ఊరుకుంటారు? అంతే, నా దేవుడు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్నందున, ఆయన కరుణాహస్తం నాకు తోడుగా ఉన్నందున రాజున మన ఆలకించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా 7:9. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున చాలు 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 చాలు. మీరు వాక్యం చదివారు కదా, వాక్యం చదవండి, చదవకపోతే వినండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో మీకు ఏం అర్థం అవ్వదు. ఎజ్రా అంటున్నాడు, ఎజ్రా కూడా యెరూషలేము కట్టడానికి వెళ్ళిన వాళ్ళలో ఒకడు. అతడు అంటున్నాడు, దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉంది కాబట్టి మేము మొదటి నెల మొదటి వారాన మొదటి రోజున బయలుదేరి 5వ నెల మొదటి రోజుకి యెరూషలేముకి చేరిపోయామండి మేమందరం అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక వ్యక్తి మన మనమే ఆలకించాలి అని అంటే, ఒక అధికారి మన మనమే ఆలకించాలంటే దేవుని హస్తం తోడుగా ఉండాలని నెహెమ్యా అంటుంటే, ఎజ్రా అంటున్నాడు, మా ప్రయాణం పూర్తయి మేము క్షేమంగా చేరామంటే దేవుని హస్తం తోడుగా ఉందంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన హస్తము నీ మనవులను ఆలకించి నీకు కార్యాలను సమరపరుస్తుంది. ఆయన హస్తము నీ ప్రయాణాల్లో తోడై ఉండి నిన్ను క్షేమంగా ఇంటికి చేరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది ప్రమాదకరమైన కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రమాదకరమైన దినముల్లో మనం ఉన్నాం, ప్రమాదకరమైన సమాజాల మధ్య మనం ఉన్నాం. ఎవరు ఏంటి, ఎవరు మనస్తత్వం ఏంటి తెలియనటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం కదా. అయినా మనము ఉదయం లేచి సాయంత్రం పొద్దు గడుపుతున్నామనంటే మన దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉందని కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుని స్తోత్రం. ఎజ్రా ఏమంటున్నాడు, మొదటి నెల మొదటి రోజున మేము బయలుదేరామండి. ఎక్కడి నుంచి? బబులోను నుంచి బయలుదేరారంట. ఆయన కరుణాహస్తం మాకు తోడుగా ఉంది కాబట్టి మేము 5వ నెల మొదటి రోజు చేరిపోయాం అంటాడు. దేవుని స్తోత్రం. నీ ప్రయాణాలు సఫలమైతే ఇంటికి వచ్చి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తావా? లేకపోతే తర్వాత ఏంటి? అలసిపోయి వచ్చాను, ఏంటి తర్వాత ఎప్పుడు పడుకోవాలి చెప్పు, ఎక్కడుంది పక్క అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. మన ప్రయాణాలు ముగిసి మన పనులు చేసుకొని అవన్నీ సఫలపరుచుకొని మనం ఇంటికి రాగలిగామంటే
మన కుటుంబంలో మనం చేరగలిగామనంటే మనం దేవుని కరుణా హస్తముకి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఆయన హస్తం ఎంతో చాలా అవసరం. ఎన్నో విషయాలకు మనం కృతజ్ఞత చెల్లించుకుంటానే గడిపేస్తాం తెలుసా. దీనికి కూడా కృతజ్ఞత చెల్లించాలా అంటాడు. ఆయన అంటున్నాడు, నేను క్షేమంగా చేరాను, కృతజ్ఞత అంటాడు. దేవుని స్తోత్రం. రాజు నేను అడిగితే ఊకొట్టాడండి, కృతజ్ఞత అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకో మాట చదువు, అదే యెజ్రెయా గ్రంథంలో 7:28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. చాలు, నేను బలపరచబడ్డాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం చాలామంది బలహీనతల నుంచి వచ్చాం. కిందటి వారం నా పరిస్థితి ఎలాంటిదో పరిస్థితి, బలపరచబడ్డాను. అలా కాకుండా కొంతమంది మానసికంగా బలహీనం, జీవితం అంటే భయం. అవునా? ఇది కూడా ఒక పిరికితనమే కదా, ఇది కూడా ఒక బలహీనతే కదా. అవును, ఈ బ్రతికి ఎలా గడుస్తుంది అని అనుకున్నాం. నిన్నగాక మొన్న ఇలాంటి పరిస్థితుల నుంచి, ఈ ప్రదేశం నుంచి నేను నా ప్రదేశం ఎలా వెళ్తానని అనుకున్నావు. అవునా కిరణ్? అవును. అక్కడి నుంచి ఇక్కడికి చేర్చాడు అని అంటే వెంటనే కృతజ్ఞత ఉందా? ఉండాలి కదా. ఆయన అంటున్నాడు, నేను బబులోన్ నుంచి బయలుదేరి మొదటి వారం బయలుదేరాం, 5వ నెల కల్లా చేరిపోయామండి. దేవుని యొక్క కరుణాహస్తం మాకు తోడుగా ఉందంటాడు. దేవుని స్తోత్రం. మీరు చేరుకున్న వెంటనే సాయంత్రం ప్రార్థన, మరుసటి రోజు ప్రార్థన హాజరవుతారేమో చూసా. ఒక ప్రయాణం సుఖంగా గడిస్తే కృతజ్ఞత. మన పై అధికారి మన మాట ఒప్పుకుంటే కృతజ్ఞత. అయ్యా నాకు పలానా రోజు సెలవు కావాలని మీ హెట్రో యజమానులు అడిగారు, ఒప్పుకున్నారు. దేవుని కరుణాహస్తం తోడుగా ఉండడం వల్ల నేను ఎవరైనా చెప్పగలవేమా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి. ప్రతి నిమిషానికి కృతజ్ఞత లేకుండా జీవించి ఇంకా నా టార్గెట్ పూర్తవ్వలేదంటే దేవుని దగ్గర ఏది కాదు. ఆయన నేను టార్గెట్ పూర్తి చేస్తాడు. అసలు నువ్వు ఏ స్టెప్పుల్లో ఎలా నడుస్తున్నావో చూడాలి. ఆయన హస్తానికి తోడు తీసుకొని నడవాలండి. దేవుని స్తోత్రం. అయ్యా నీ హస్తమే, నీ హస్తమే, నీ హస్తమే, నీ హస్తమే. ఆయన హస్తం తోడుగా ఉంటే నువ్వు తప్పటానికి వేయవండి. ఆయన హస్తం తోడుగా ఉంటే నువ్వు న్యాయంగా నడుస్తావండి. ఆయన హస్తం తోడుగా ఉంటే ధైర్యంగా నడుస్తామండి. ఆయన హస్తం తోడుగా ఉంటే నీతిగా నడుస్తామండి. ఆయన హస్తం తోడుగా ఉంటే ప్రతి నిమిషానికి మాట్లాడే మాటను బేరీజు వేసుకుంటామండి, చేసే పనిని బేరీజు వేసుకుంటామండి, నడిచే నడకను బేరీజు వేసుకుంటామండి. నిరంతరం ఆయన నా పక్కన ఉన్నాడనే ధైర్యంతో నడుస్తామండి. తెలుస్తాం. హల్లెలూయా. ఆయన హస్తం తోడుగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన చెయ్యి మన చేతిని పట్టుకుంటుందండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ దేవునిలో నువ్వు గ్రహించలేనిది, గ్రహించకుండా నీకు చెంతనే ఉండేది ఏమిటో తెలుసా? ఆయన తోడు, నిలువెత్తు తోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ పక్కనే ఉండి బలపరుస్తుంటాడు. పౌలు అంటాడు ఒక చోట, ఆయన నా పక్కనే ఉండి కాపాడాడు కాబట్టి నేను సింహం నోటి నుండి తప్పించబడ్డాను అన్నాడు. ఎక్కడున్నాడు? పక్కన చూపించు అంటే పౌలు అంటున్నాడు, ఆయన నా పక్క నుండి నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నేను తప్పించబడుతున్నాను అంటే. ఈరోజు ఎన్నో అనారోగ్యాలను, మరణ శయ్యం నుంచి బయటికి లేచి వచ్చేసాం. ఎందువల్ల తెలుసా? ఆయన మన పక్కన ఉండబడ్డాడు అన్నయ్య. దేవుని స్తోత్రం. అనారోగ్యాల నుంచి లేచి వచ్చాం, ప్రమాదాల నుంచి లేచి వచ్చాం, ప్రాణాపాయ పరిస్థితి నుంచి లేచి వచ్చాం. బ్రతుకుతున్నాం, బట్ట కడుతున్నాం, బ్రతికున్నామని అంటున్నాం, స్తుతిస్తున్నాం, సజీవుల లెక్కలో ఉండగలుగుతున్నాం. కారణం ఏమిటో తెలుసా? ఆయన మన పక్కన ఉండబడ్డాడు. దేవుని స్తోత్రం కలిగిన క్రైస్తవులుగా మన ఆత్మీయ నేత్రాలు నా పక్కన ఉన్నాడనే, ఆయన ఉన్నాడని గుర్తించగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకానికి దేవుడు పక్కన ఉంటాడంటే నవ్వులాట, వెర్రి. దేవుని హస్తం తోడుగా ఉంటుందంటే వెర్రి. దేవుడు మాట్లాడతాడంటే వెర్రి. దేవుడు మనల్ని గమనిస్తాడంటే వెర్రి. కానీ నీకు అది సత్యం కావాలి. నీకు అదేం కావాలి? సత్యం కావడమే కాక ఆయన హస్తం నువ్వు పక్కన ఉన్నట్టు నువ్వు తాకి చూడగలిగేటటువంటి స్థితిలోనికి
వెళ్ళాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. నెహమ్యా దేనికండి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? నా మాట రాజుగారు ఒప్పుకున్నారండి అన్నాడు. నా మాట రాజుగారు ఒప్పుకున్నారండి అంటున్నాడు. ఎజ్రా దేనికండి స్తుతులు చెల్లిస్తున్నాడు? క్షేమంగా చేరామండి అంటున్నాడు. ఇంకా ఇప్పుడు 7వ అధ్యాయం 28వ వచనం మిగతా మొక్క చదువు. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఎలాగా ఇశ్రాయేలు ప్రధానులను నాతో కూడా రావడానికి వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తే వాళ్ళందరూ ఒప్పుకొని వచ్చారండి. ఎందుకో తెలుసా? యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది. చెప్తావా చేసే ప్రతి పనికి దేవుడు తోడని? మీరు చేస్తున్నారు బలమైన పనులు, కష్టమైన పనులు, కెమికల్స్తో పనులు, ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు కదా. ఆయన కరుణాహస్తం తోడుగా ఉండబట్టి నేను ఇలా ఉన్నాను అనగలవా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే కన్ను మూసిన అనేక మంది కంటే గొప్పవారా మనం? అవునా? కాదు కదా. కన్ను మూసిన అనేక మంది కంటే మనం గొప్పవారం కాదు. సమయం ఎక్కువ అయిపోలేదు, 5 నిమిషాలే దాటి. మనకన్నీ ఇక్కడే ఏర్పడుతున్నాయి. వాక్యాన్ని విందాం. క్షేమంగా చేర్చావయ్యా, నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉందయ్యా. ఎప్రిషియేట్ అయిపోతున్నాడు దేవుని హస్తాన్ని. దేవుని స్తోత్రం. ఆయన హస్తాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నాడు. అయ్యా నేను బలంగా ఉన్నాను, నాతో కూడా రావాలని కొంతమంది ఇజ్రాయేల్ పెద్దల్ని సమకూర్చాను. వాళ్ళందరూ కూడా నాతో కూడా రావడానికి ఒప్పుకున్నారు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? నీ కరుణాహస్తం తోడుగా ఉండబట్టి. దేవుని స్తోత్రం. నీకు దిగుగా చెప్పు, మీ ఇంట్లో ఎన్ని అలజడులు వచ్చాయి, అవన్నీ దాటిపోయాయి. ఇప్పుడు నీ జీవితంలో ఎన్ని పెను తుఫాన్లు వచ్చాయి, అవన్నీ దాటిపోయాయి. ఇప్పుడు మన జీవితంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, అవన్నీ దాటిపోయాం. ఇప్పుడు ఎవరి వల్ల అంట తెలుసా? ఆయన కరుణాహస్తం వల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పక్కన పరోక్షంగా ఉండి నిన్ను బలపరిచే హస్తం ఆ హస్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పేదరికం ఇవన్నీ వస్తుంటే వాటిని దాటుకొని మనం బయటకు రాగలుగుతున్నామంటే ఇదంతా ఎవరు చలవంటది? ఆయన కరుణాహస్తము చలవ. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఏమవ్వాలో తెలుసా? అయ్యా నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంచాయి. దేవుని స్తోత్రం. నీ కరుణాహస్తం నాకు తోడుగా ఉంచు. నీ కరుణాహస్తం నా గర్భానికి తోడుగా ఉంచు. నీ కరుణాహస్తం నా ఇంటికి తోడుగా ఉంచు. నీ కరుణాహస్తం నా ఆరోగ్యానికి తోడుగా ఉంచు. నీ కరుణాహస్తం నా ప్రయాణానికి తోడుగా ఉంచు. నీ కరుణాహస్తం నా పరిపాట్లను తోడుగా ఉంచు. దేవుని స్తోత్రం. ఓపికన్నంత వరకునే ఎగరేసుకోవడవా? అక్కడేమో నష్టపోయి కుదేలైపోయి అటెండ్ వచ్చి దేవుడు నాకు సహాయం చేయలేదు అన్నవా? బాగుంటుంది అది. వీళ్ళు చూడు, కదిపితే దేవుని స్తుతులు చెల్లిస్తున్నారు. వెళ్ళారు, ఒప్పుకుంటాడు ఒప్పుకోడు. అయ్యా ఏ నెహమ్యా అలా విచారంగా ఉన్నానేమి అడిగాడంట రాజు. విచారంగానే ఉన్నానయ్యా. యెరూషలేము కాలిపోయిందయ్యా. మరి వెళ్తానయ్యా, వెళ్ళు. ఏం కావాలి నీకు? ఏమన్నా దూలాల వీస్తే అక్కడికి వెళ్ళి మందిరం కట్టుకుంటుంది. వెంటనే ఇలా వెళ్ళి పిలిచండి, నెహమ్యాకి ఏమేమి కావాలో ఇచ్చి పంపించండి. దేవునికి స్తోత్రం అని మనసులో చెప్పుకున్నాడేమో. యువతలకు వచ్చేసి అంటాడు, నా దేవుని యొక్క కరుణాహస్తము తోడుగా ఉండడం వలన రాజు నా మనవి ఆలకించాడు. ఎంత కృతజ్ఞత అండి! సందర్భానికి కృతజ్ఞత. అలా బ్రతకాలా, అలా భక్తి చెయ్యాలా? చూసారా మనం అలా బ్రతుకుతున్నామా? మనం అలా బ్రతుకుతున్నామా? తెలుసా
కంచంలోనికి పిడిగడ అన్నం వచ్చిందంటే కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నేను అంటనే చెల్లిస్తాను. ప్రతిదీ ఆయన కరుణాహస్తం తోడుగా లేకపోతే నీ జీవితంలో ఏమీ జరగదు. అది శూన్యం అంతే. ఎందుకో తెలుసా? ఆయన హస్తమే మొదట నీ సృష్టిని మొదలెట్టింది. ఆ హస్తం తోడుగా లేకుండా ఎక్కడికండి పరుగు? మానవుడు చేసే తప్పిదం ఏంటో తెలుసా? నేను వెళ్తాను, నువ్వు వెనకరా అంటాడు. ఎవరిని? ప్రార్థన. ప్రభువా నేను పలానా పని మీద వెళ్తున్నా, వెనకాల తోడుగా రా. వెనకాల రావాలా? వెనకాల రావాలా అంటాడు. అంటే నేను ముందే నా పని చేసుకుంటాను, నేను మాట్లాడుకుంటాను. ఏమన్నా చిరాకు వచ్చిందనుకో, చికాకు వచ్చిందనుకో, అప్పుడు నువ్వు కాదు. దేవుడు ఏమంటాడు? నన్ను ముందుంచయ్యా, నన్ను ముందుంచు, నా చేయి పట్టుకోను కదలా, నేను నడిపిస్తాను. అనేక మంది జీవితాలలో ఓటం దేనికో తెలుసా? ముందు వాళ్ళు నడిచి చక్క పెట్టేసుకున్నారు, తర్వాత నువ్వు చూడిప్పుడు అంటున్నారు. కానీ దేవుడు చెప్పిన డైరెక్షన్ అది కాదు కదా. దేవుడు చెప్పిన డైరెక్షన్ అదా? ప్రతి స్థితికి నువ్వు ముందుండాలి అని ఆ దేవుడిని అడగాలి. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు వీరి ప్రార్థనలు బట్టి, వీరి కృతజ్ఞతలు బట్టి ఏమని అడగాలి? అయ్యా నేను వెళ్ళి ప్రతి చోట నీ హస్తం తోడుగా రాని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కార్యం జరిగిందంటే నీ కరుణాహస్తమే ఇందుకు కారణమని కృతజ్ఞతలు చెల్లించాలంటే దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆయన హస్తము మనల్ని నడిపించే హస్తం, ఆయన హస్తము మనల్ని ఆదుకునే హస్తం, ఆయన హస్తం మనకు ధైర్యం ఇచ్చే హస్తం. మనకి ఇక్కడ ఒక వాక్యం ఉండేది, ఏంటది? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఇది చదవండి ఒకసారి తీసి. భయపడకము, నేను నీకు తోడయ్యుందును, దిగులు పడకము, నీకు సహాయం చేయవాడను నేనే. చదవండి, తీసి చదవండి. యెషయా 41:10. భయపడకు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో. ఆహా, దేవుని హస్తం ఏం చేస్తుందంటే మనల్ని ఆదుకుంటుందంటండి. ఇందాక ఏం చేసింది? రాజు ఆ అధికారి అతను మనం ఆలకించేలా చేసింది. ఎజ్రాకి ఎలా చేసింది? ప్రయాణం పూర్తయ్యేలాగా చేసింది. ఎజ్రా ఇంకేం చెప్తున్నాడు? నేను బలపరచబడ్డాను, అనేక మందిని సమకూర్చి తీసుకురాగలిగాను, అది కూడా నీ కరుణాహస్తం యొక్క సెలవే అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నా దక్షిణహస్తం నీకు తోడుగా ఉండి నిన్ను ఆదుకుంటాను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అందులోనే కిందకి వాక్యం ఉంటుంది, నేను భయపడకమని చెప్తూ, నీ దేవుడైన యెహోవాను నేను. మధ్యలో వాక్యం మధ్యలో ఎందుకండి లేస్తారు? భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. మన చేతిని ఎవరు పట్టుకుంటున్నారంటండి? మనమేమనుకున్నాం తెలుసా? నేను సింగిల్గా వెళ్ళి వచ్చానండి. ఎక్కడికి? నేను ఒక్కడే వెళ్ళి వచ్చాను, నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకసారి నేను కాలనీకి వెళ్తున్నాను, ఎవరు లేరు, తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, అందరూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. ఇక టైం అయిపోతుంది, నేను ఒక్కదాన్ని నడిచి వెళ్ళిపోతున్నాను. అదేంటో మరి అమావాస్య ఏంటో చిమ్మ చీకటిగా ఉంటుంది. కరెక్ట్గా పాతొకవేడు ఆ టైం కల్లా చేరిపోతాను కదా, నడిచి వెళ్ళిపోతుంటే అటు నుంచి గేదెలు గుంపు పరిగెట్టి వచ్చేస్తున్నాయండి. ఆ చీకట్లో ఆ గిట్టల శబ్దం, ఆ గేదెలు గమనించాను. ఎటు తప్పుకోవడానికి ఆ రోడ్డు ఎంత ఉందో మీకు తెలుసు కదా, కాలనీ రోడ్డు ఎంత ఉందండి. ఏం చేయాలి? అటు ఇటు తప్పుకోవడానికి ఏం లేదు. ఇక అంతే, కళ్ళు మూసుకుని అలా నిలబడిపోయి, ప్రభువా నువ్వే కాపాడాలి, నీ హస్తమే కాపుదల ఉంచాలయ్యా అని కళ్ళు మూసుకుని కరెక్ట్గా నాకు మూరడు దూరంలోని ఎదురుగుండా వచ్చి ఆగిపోయి టర్న్ తీసుకున్నాయి. ఎంత గేదెలు గుంపులు.
గుండెలో ఒకసారి తెప్పరెళ్ళి ముందుకు నడిచి, ప్రభువా నువ్వు ఎప్పుడు మా పక్కన ఉంటావంటే లేదా అని అంటూ ఉంటే అప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్కదానివి ఒక్కసారి నడిచి రావడానికి తాపసపలు పడిపోతున్నావు, భర్త లేకుండా ఎంతమంది సేవ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా అని అన్నాడు. అప్పుడు ఆలోచనలో పడి భర్త లేకుండా, భర్త పోయిన తర్వాత కూడా సేవను అలాగే కొనసాగిస్తున్న స్త్రీలకు మనం ఆనాటి నుండి సహాయం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలా పుట్టిన సేవ. ఆయన హస్తము ఆదుకునే హస్తం, ఆయన హస్తము నడిపించే హస్తం, ఆయన హస్తము సహాయం చేసే హస్తం, ఆయన హస్తము నీ మనవులు ఆలకించి అవతల వాళ్ళని సమ్మతింపజేసే హస్తం, నీ ప్రయాణాల్లో తోడై ఉండే హస్తం ఆయన హస్తం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకు ఏది ఆస్తిగా కావాలో తెలుసు, ఆయన హస్తం ఆస్తిగా కావాలి. అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 11:21. అపోస్తల కార్యం 11:21. ప్రభువు హస్తం వారికి తోడై ఉండను కనుక, ఒక్కరు చదవండి. నమ్మిన వారు అనేకులు ఎవరి తట్టు తిరిగారంటే, దేవుని తట్టు తిరగడం అంటే అర్థం ఏంటంటే దేవుని పూర్తిగా అర్థం చేసుకుని ఆయన బాటలో నడవటం. ఇవాళ నువ్వు దేవుడిని అర్థం చేసుకుని దేవుని బాటలో పూర్తిగా నడవాలంటే ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలి. అంటే దేవుని హస్తం ఎక్కడ ఉంటుందో వారికి ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పు. దేవుని హస్తం ఎక్కడ ఉంటుందో వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారు. దేవుని హస్తం ఎక్కడ ఉంటుందో వారు నడతలను సరి చేసుకుంటారు. దేవుని హస్తం ఎక్కడ ఉంటుందో వారు మాటలను సరి చేసుకుంటారు. దేవుని హస్తం ఎక్కడ ఉంటుందో వారి క్రియలను సరి చేసుకుంటారు. ప్రతిదీ కూడా తలచి ఆలోచించగలరు. ఎందుకంటే దేవుని హస్తం ఆత్మీయ అభివృద్ధిని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభువు హస్తం వారికి తోడుగా ఉందంట. అందుకని అనేక మంది మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారంటే దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత వాక్యం వింటున్నా నువ్వు దేవుల్లో ఇంకా స్థిరంగా నిలబడలేకపోతున్నావు అనుకో, నీకెవరు తోడుగా లేరో తెలుసా? చెప్పలేము. నువ్వు చెప్పేసుకోవచ్చు, నీ గురించి నువ్వు టెస్ట్ చేసేసుకోవచ్చు. మీరందరూ బ్లడ్ టెస్ట్ మీ అందరూ మీరు చేసుకోగలరా? నమ్ముతారు ఏంటండి? చేసుకోగలరా? పుచ్చుకోరు మన సూర్యుడి. మనం చేసుకోలేము. కానీ స్పిరిచువల్ టెస్ట్ మాత్రం మనం చేసుకోగలం. దేవుడు అంటున్నాడు, పూర్తిగా మారు మనసు ఇంకా రాలేదా? దేవుళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నావా? దేవుళ్ళ వద్దన్నది దేవుడు వద్దన్నది మానలేకపోతున్నావా? దేవుడు ఉండమంటున్నట్టుగా నీ కుటుంబ నడవడి ఉండట్లేదా? ప్రభు హస్తం తోడుగా లేదు. రాత్రి ఆత్మీయ అభివృద్ధి గుడికి వచ్చిన వాళ్ళకి వందనాలండి, రాని వాళ్ళకి 2 వందనాలండి. 200 200 వందనాలు అనుకోండి. పోనీ ఇది తప్పు చేయకూడదు. అది అసలు ఖాళీ ఉంటే రండి, ఖాళీ చేసుకుని రండి. దేవుడు ఆశీర్వదించి ఉద్యోగాలు ఇస్తే, దేవుడు ఆశీర్వదించి పనులు ఇస్తే, దేవుడు ఆశీర్వదించి అన్నీ ఇస్తే నానో ఎన్నాళ్ళంటే రాగలిగాను, ఇప్పుడు రాలేనంటవా? వచ్చేలా దేవుని దగ్గరికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జీవితంలో ఒక భాగం కాదు దేవుడు, జీవితమే ఆయన. ఎలాగది? జీవితంలో ఒక భాగం కాదు దేవుడు, మొత్తం జీవితమే ఆయన అన్నట్టుగా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఏంటండి అలా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటండి అంటే, మలాకీ గ్రంథం చెప్తుంది, ఉగ్రత దినములో నేను నీ పేరు నా గ్రంథంలో రాసుకుని ఆ రోజు నేను ఆ ఉగ్రత దినములోంచి నేను నిన్ను తప్పించి నాకు స్వకీయ జనముగా నేను నిన్ను చేసుకుంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు ఒక భాగం కాదు, దేవుడే జీవితం అన్నట్టుగా ఉండాలి అని సాయంత్రం వాక్యం ఆలకించారు. రాత్రి ఆ వాక్యం ఆలకించి ఉదయం మళ్ళీ లేటుగా వచ్చారు. అంటే మీరు వాక్యానికి లోబడినట్ట చెప్పాలి. కిందటి వారం అందరూ సమయానికి రండమ్మా, దేవుని మందిరంలో ఎదురు చూడాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 41వ అధ్యాయం 40వ అధ్యాయము చివరి వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని ఎప్పుడో రాశాడు.
అది మీరు బైబిల్ కొనుక్కుని వెంటనే చదివేశారు. కానీ ఇప్పుడు వరకు ఆయన కోసం మీరు ఎదురు చూడరే, మీకోసమే ఆయన ఎదురు చూస్తాడు. అంటే మారు మనసు పొందారా? చెప్పాలి. మారు మనసు పొందారా? మీరు చెప్పాలండి. మాట్లాడరేమి, ఇలాంటి మాట్లాడరా? మారు మనసు పొందినట్ట, పొందలేనట్టు. ఇక్కడ అపోస్తల కార్యాలు ఏమని చెప్తుంది? ప్రభు హస్తం వారికి తోడుగా ఉండబట్టి వారు మారు మనసు పొంది అనేక దేవునితో తిరిగారంటండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆత్మీయ స్థిరత లేదంటే దేవుని హస్తం తోడుగా లేదు. ఆత్మీయ స్థిరత కలుగుతుంది అంటే దేవుని హస్తం తోడుగా ఉంది. ఆత్మీయతలో నువ్వు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నావు, దేవునికి భయపడుతున్నావు, ఆయన ఆజ్ఞలకు భయపడుతున్నావు, ఆయన మాట వినబడిందంటే రేపు నుంచి నేను ఇలాగే జీవించాలని తీర్మానం చేసుకున్నావంటే నిన్ను ఆయన హస్తం పక్క నుండి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ టెస్ట్ మనం చేసుకోలేమా? ఇప్పుడు ఈ టెస్ట్ మనంతా మనం చేసుకోవచ్చా లేదా చెప్పండి? దేవుని స్తోత్రాలు. అది దేవుడు అన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు, కానీ స్పిరిచువల్ టెస్ట్ మాత్రం నువ్వే చేసుకో. నిన్ను వేరొకరు వేలెత్తి చూపించక్కర్లేదు. వాక్యమైన నేనే నిన్ను చూపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాపరి చేసే పని ఏంటో తెలుసా? నిన్ను ఒక్కడిని గుచ్చి మాట్లాడడం కాదు, వాక్యముతోనే నిన్ను సరిచేయగలిగితే చేయాలి. అది కాపరి బాధ్యత. దేవుని యొక్క ఆయుధమే ఉపయోగించాలి. నిన్ను సరిచేయడానికి మాత్రమే ఉద్దేశం. అంతే, నిన్ను సరిచేయాలి. దేవుని మందిరానికి ముందుగా వచ్చి ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన సుపీరియర్, నువ్వా సుపీరియర్? అసలు ఆయనే సుపీరియర్. ఆయన కోసం నువ్వు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అపోస్తల కార్యాలు చెప్తుంది, ప్రభు హస్తము వారికి తోడుగా ఉండడం వల్లంట వారు అనేక మంది మారు మనసు పొందిపోయారంట, ప్రభుతో తిరిగిపోయారంట. హల్లెలూయా. నిజం చెప్పినా, ఒక మాట మీరు అంగీకరించకపోయినా ఇవాటికి మళ్ళీ చాలామంది సంవత్సరాల కొద్ది దేవునితోనే ఉన్నాం, కానీ దేవునితో పూర్తిగా తిరిగిన వారు కాదు. పూర్తిగా తిరగడం అంటే ఏంటో తెలుసా? జీవితమే ఆయన అన్నట్లుగా తెలుస్తుంది. హల్లెలూయా. నా జీవితంలో ప్రతిదీ ఆయనకి భయపడి చేస్తాను, ఆయనకి భయపడే మాట్లాడతాను. ఏ పని చేసినా ఆయనకు భయపడే లోపడే చేస్తాను. ఆయనే నాకు తండ్రి, ఆయనే నాకు దిక్కు అన్నట్టుగా జీవించడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూసి ముగించేద్దాం. లేదు ఇప్పుడే ముగించేద్దామా? ఎలా అన్నా నీతో ప్రమాదమైన అక్కడ ఒక వాక్యం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఒకటో సమూయేలు 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారంగా ఉండెను. చాలు చాలు చాలు. దేవుని హస్తం వారి మీదకి ఎలా ఉందంటండి? భారంగా. ఎందుకని? వీరు పాపం చేసిన వారు. అంటే దేవుని హస్తము ఇందాక నెహమ్యాకి తోడుగా ఉంది, ఎజ్రాకి తోడుగా ఉంది. అవునా? అంతేనా? నెహమ్యాకి తోడుగా ఉంది, ఎజ్రాకి తోడుగా ఉంది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆయన హస్తము సాహస కార్యాలు చేస్తుందని, ఆయన హస్తం రక్షిస్తుందని, ఆయన హస్తం కుడి చేయి పట్టుకుని నడిపిస్తుందని, అన్ని విధాలు ఆదరిస్తుందని ఆయన హస్తం గురించి ఇప్పుడు మంచిగా వింటే, ఇప్పుడు అష్టోది వారి మీద దేవుని హస్తం ఉన్నదంట. అందుకని వారికి గడ్డలు వచ్చేసేయంట, మొత్తం పడ్డారంట. అంటే అర్థం ఏంటి? దేవుని హస్తం పాపం చేసిన వారిని విడిచిపెట్టదు. అంటే దేవుని హస్తం ఎంత మేలు చేస్తుందో మన జీవితాల్లో పాపం ఉంటే ఒప్పుకోదు, మన జీవితాల్లో దోషం ఉంటే ఒప్పుకోదు, మన జీవితాల్లో మోసం ఉంటే ఒప్పుకోదు, మన జీవితాల్లో నిర్లక్ష్యం ఉంటే ఒప్పుకోదు, మన జీవితాలలో దేవునికి ఆయాసకరమైనది ఏదన్నా ఒప్పుకోదండి దేవుని హస్తం. దేవుని స్తోత్రం. అది మంచి మార్గదర్శకం ఆయన హస్తం. కాబట్టి నిరంతరం ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలని ప్రార్థించాలని. ఏమని ప్రార్థిద్దాం? మీకు నుంచి చెప్పండి. హస్తం నాకు తోడుగా ఉండాలి. మనుషుల హస్తము తోడుగా ఉంటాను, నీ జీవితాంతం నీ చేయి పట్టుకొని నడుస్తాను, జీవితాంతం నీతోనే నడుస్తాను అని చేయి పట్టుకున్న వాళ్ళని కూడా చేయి వదిలేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ మరణం తర్వాత కూడా నీతో పాటు ఉండేది ఆయన హస్తం. ఆయన హస్తం నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. ఆయన హస్తం నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టదు. ఆయన హస్తము నిన్ను మరణం నుండి దాటించి, అనగా మరణం మనకేంటి? రెండవ నరకం, రెండవ
ఆ మరణం అనగా నరకం నుండి తప్పించి ఆయన సముఖమందు నిలబెట్టే వరకు నీ చేయి విడవదు. అంతే. దేవుని స్తోత్రం కలుగును. అది శాశ్వతమైన తోడు ఆయన హస్తం. దేవుని స్తోత్రం. మోకరించండి. ఆ హస్తం నాకు తోడుగా కావాలి. ఆ హస్తం నీ దగ్గర ఉందో లేదో చూసుకో. ఆయన హస్తం చెప్పినట్టుగా నువ్వు వింటున్నావో లేదో చూసుకో. ఆయన హస్తం నడుస్తున్నావో లేదో చూసుకో. లేకపోతే అయోగ్యంగా రొట్టె తీసుకుంటాం. 2 నిమిషాల్లో రొట్టె నీ దగ్గరకు వచ్చేస్తాను. 2 నిమిషాల్లో నీకు సమయం. ఆయన హస్తం యొక్క చెప్పు చేతల్లో నువ్వు నడవకపోతే అది చాలా మంచిది కాదు. దేవుని హస్తం నిన్ను రక్షించేది, దేవుని హస్తం నీ కార్యాలను జరిగించేది, దేవుని హస్తం నీ మనవులు అంగీకరించేది. నీ జీవితంలో ఓటం ఉంది, ఎందుకుందో ఒకసారి ఆలోచించు. ఆయన హస్తం తోడు లేకుండా ప్రయాణించావా? ఆయన హస్తం ఆయన నిర్ణయాలకు లోపడకుండా ప్రయాణించావా? ఆయన నిర్ణయాలకు తావివ్వకుండా ప్రయాణించావా? ఆయన ముందుంచుకోకుండా ప్రయాణించావా? ఈరోజు నష్టపోయి దేవా నాకు అన్యాయం చేశావంటావా? దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క హస్తము నిన్ను మంచి మార్గదర్శనంలోకి నడిపించాలి. దేవుని యొక్క హస్తము నిన్ను గాఢాంధకరపు లోయల్లో ఉన్న నీ దుడ్డు కలయు, నీ దండము, నీ హస్తము నన్ను ఆదుకొనును అంటున్నాడు భక్తుడు. మహా జలరాశుల్లో నేనున్నప్పుడు ఆకాశము నుండి చేయి చాపి నన్ను ఆ మహా అగాధంలో నుంచి నన్ను పైకి తీసి ఒడ్డున నిలబెట్టాడు అని కీర్తనల 18వ అధ్యాయంలో చెప్తున్నాడు దావీదు. ఆయన హస్తము లేవనెత్తేది, ఆయన హస్తము లోట్లు పూడ్చేది, ఆయన హస్తము సాహస కార్యాలు చేసేది. ఆయన హస్తము తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆయన హస్తమే నిన్ను నిర్మించి, ఆయన హస్తమే నీకు రూపు ఏర్పరిస్తే, ఆయన హస్తమే నీ సృష్టి చేస్తే, ఆయన హస్తమే నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తానంటే ఆయన హస్తమే వద్దంటావే. ఆయన అధికారానికి చెయ్యవే. చూడయ్యా, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానంటున్న దేవుని మాట నీకు అక్కర్లేదా? దేవుని అరచేతుల్లో నువ్వు ఉండాలి. ఆ అరచేయి ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి. ఇంతే జీవిత పరమార్థం. ఇంతకు మించి వేరు లెక్కలేసినా మనకు ఫలితం లేదు. ఆయన హస్తాల్లో నేనున్నాను, అందుకే రాజు నా మనవి ఆలకించాడు. ఆయన హస్తాల్లో నేనున్నాను, అందుకే నా ప్రయాణం ముగిసింది. ఆయన హస్తాల్లో నేనున్నాను, అందుకే ఇజ్రాయేల్ పెద్దలందరూ నాతో వచ్చారు. ఆయన హస్తం నాకు తోడుగా ఉంది, అందుకే ఆయన నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన హస్తం మాకు తోడుగా ఉంది, అందుకే మేము అందరం మారుమనసు పొంది ప్రభు తట్టు తిరిగాము. అమ్మో, యెహోవా హస్తం మా మీద ఉంది, అందుకనే మాకు గడ్డలు వచ్చేసాయి అంటున్నారు అష్టోది వారు. దేవుని హస్తం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ మహోన్నతమైన హస్తం, మమ్మల్ని తాకిన హస్తం, మమ్మల్ని చేసిన హస్తం, మాకు రూపు ఏర్పరిచిన హస్తం, మాకు అవయవ నిర్మాణం చేసిన హస్తం, మా కొరకు ప్రతిదీ ఏర్పాటు చేస్తున్న హస్తం, నిరంతరం నీ హస్తం యొక్క ఆధీనంలో స్వాధీనంలో నేను ఉండాలి నాయన. నీ హస్తం నాకు తోడుగా ఉంచు. నీ హస్తం నాకు తోడుగా ఉంచు. నీ హస్తమే నాకు తోడుగా ఉంచు. దాన్ని ఎప్పుడు దూరం చేయకునన్నా. మనుషుల తోడు అంతంత మాత్రమే నాయన. దేవా, నీ హస్తం నాతో శాశ్వతం. జీవితం మొత్తం దాని సహాయం నాకు కావాలయ్యా. దీవించి ఆశీర్వదించి రొట్టె తీసుకుని యోగ్యత అర్హత ప్రతి ఒక్కరికి దయచేసి విన్న వాక్యం ప్రకారం మా జీవితాన్ని మలుచుకొని మీ హస్తమేది యొక్క అధికారం కింద ప్రతి ఒక్కరు జీవించినట్లు సహాయం చేసి మహిమ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ఈ దినము ఆశీర్వదింపబడిన దినము. మీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి భాగ్యం ఇచ్చి నీ వాక్యాన్ని విని నీ హస్తాన్ని మాకు తోడుగా ఉండాలని ప్రార్థన నేర్పించి నీ హస్తం యొక్క గొప్పతనాన్ని మాకు తెలియజేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. పైగా విలువైన నీ రక్తము, విలువైన నీ శరీరంలో పాలు పంపులు దయచేసినందుకు వందనాలు. నేడు నీతిమంతుని బిడ్డలమని, పరిశుద్ధుని యొక్క సంతానమని పిలువబడుతున్నాము. నీవు ఇచ్చిన ఆధిక్యత వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానికి లోబడి నీవే జీవితంగా జీవించే కృప, ప్రతి విషయానికి నీ హస్తము చేసే ప్రతి మేలు గుర్తించి కృతజ్ఞత చెల్లించే కృప మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడించిన ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడి ఎవరైతే వారి హృదయాన్ని కానుకిచ్చారో ఆ కానుక మీరు తీసుకున్ననైనా అంగీకరించండి. వారి జీవితాలు నూరింతల ప్రతిఫలం దయచేయండి. వాక్యానికి లోబడిన వారిని ఏ ఒక్కరిని నాయన నువ్వు అభివృద్ధి చెందకుండా విడిచిపెట్టవు. నేను విడవని ఎడబాయి నేను వాగ్దానం చేస్తున్నాను కదా అని చెప్తాను.
సహాయం చేయండి. విడివని నీ హస్తం వారికి తోడుగా ఉంచండి. అలానే మరి నాయన అందరూ కూడా మరి కానుకలు వారి కష్టార్జితంలో చేశారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క మనవులు అంగీకరించి వారికి నీ హస్తం తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ చేత నడిపించి వారు పూర్తిగా నీ తట్టు తిరిగే కృప దయచేయండి. నూరింతల ప్రతిఫలం వారికి దయచేయమని ప్రార్థించి వారి ఇంట్లో ఏ లోటు లేకుండా కాచి కాపాడండి. అలాగే ఈ దినమునైనా రొట్టె ద్రాక్షరస ఆత్మీయ భోజనం తర్వాత శారీరక భోజనం ఏర్పాటు చేసిన ప్రకాష్ కుమారి కుటుంబాన్ని కూడా అన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. సేవలో సహకరిస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ వారి కష్టార్జితాన్ని వెచ్చిస్తున్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలు ప్రభా తండ్రి నాయన మరి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్మని హస్తం వారి జీవితంలో ఉంటే ఎలాగ వర్ధిల్లుతారో నాయనా తండ్రి నాయన, పరిశుద్ధాత్మని కోసం గుప్పిలి విప్పితే ఎట్లా వర్ధిల్లుతారో వారి జీవితాలలో మాదిరిగా చేసి చూపించండి. సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినము నూతనంగా మందిరంలో అడుగు పెట్టిన వారు అయ్యా, వారి ఇల్లు పండాలి, వారి హృదయాలు పండాలి, వారి జీవితాలు పండాలి, వారు నీ పాదాల దగ్గర ఉండాలయ్యా. సహాయం చేసి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీని వాళ్ళు ఎప్పటి వరకు నిలబెట్టి శక్తి ఇచ్చి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ అడిగి వేడుకుంటా ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామే సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం సదా మనకి తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.